స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు సుబ్బారావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ జరపాలని నిర్ణయం హర్షానిమని, అలాగే ఈ యానాదుల గిరిజనుల తెగలలో చాలా ఉపకులాలున్నాయని, నేటికి విద్యకు దూరంగా చాలా గిరిజన కుటుంబాలున్నాయని, కావున పరిస్థితులు అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలలో కూడా వర్గీకరణ జరపాలని తమ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూదూరు కేశవరాం, మనకి చెంచయ్య, సిహెచ్ సుధాకర్, కొవ్వూరు రమేష్, వాసు, బుచ్చల వెంకటేష్, కల్లూరు ప్రసాద్, ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చర్చించేటువంటి అంశాలు, ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడీలుగా చేయమని చెప్పి రిజర్వేషన్ల గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. అంటే అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. దాన్ని ఆధారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్టీల్లో రిజర్వేషన్ ఏబిసిడీలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో సుమారు 4-5 జిల్లాల్లో యానాదులు అత్యధికంగా వెనకబడినటువంటి జాతి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. బాగా డెవలప్ అయినటువంటి జాతుల్ని ఎస్టీల్లో కలపడం వల్ల మా రిజర్వేషన్లో వాళ్ళు ఎక్కువ పొందుతున్నారు. ముఖ్యంగా నాయక్స్, లంబాడీలు చాలా డెవలప్ అయినటువంటి తెగది. వాళ్ళు బీసీలతో ఈక్వల్గా పోటీ పడేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు మేము అందరం మిగతా కులాలకు కలిసి ఉన్న దానివల్ల రిజర్వేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఏబిసిడీలు చేసి యానాదులకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తు రిజర్వేషన్లో ప్రమోషనల్ రిజర్వేషన్ కల్పించాలని, అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా సంఘం బలోపేతం దానికోసంగా జిల్లా వ్యాప్తంగా సభ్యత్వాలని నమోదు చేసుకుంటూ బలోపేతం దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేసుకుంటున్నాం. ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా గిరిజన ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్లను అందరికీ సమానంగా అమలయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేసుకునే విధంగా తీర్పునిచ్చింది. దీన్ని మా సంఘం తరఫున స్వాగతిస్తున్నాం. కాకపోతే అందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన తెగల్లో 35 కులాలు ఉన్నాయి. 35 కులాలలో 50,000 లక్ష మంది అట్టుండే జనాభాలు అందరూ కూడా డెవలప్ అయినారు. కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి యానాదులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో యానాదులు అనేవాళ్ళు ఎక్కడో కాలువగట్ల మీద ఆడ నివసిస్తూ చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడిప్పుడే మా యానాదులు విద్య పట్ల, ఉద్యోగ అవకాశాల పట్ల ముందుకు వస్తూ ఉన్నారు. గురుకుల పాఠశాల వాటిలో చదువుకుంటూ. కావున గౌరవ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మేరకు మా గిరిజనుల్లో కూడా ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేసి ఈ ప్రభుత్వం మా యానాదుల్ని ముఖ్యంగా ఆదుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే యానాదులు దగ్గర 13 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎలాంటి విద్య, రాజకీయ, ఆర్థిక వాటిల్లో కూడా ఎదుగుబాటు లేదు. కావున ఈ వర్గీకరణను మేము ఒక ఆశాభావంగా తీసుకుంటూ అన్నిటిలో వర్గీకరణ చేస్తూ ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఎస్టీల్లో యానాదులకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి, గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యానాదులకు ఎప్పుడు చాలా చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ వర్గీకరణ కూడా చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మా ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం కోరుతున్నాం. అదేవిధంగా మా యొక్క జనాభాను ముఖ్యంగా 2011 జనాభా తీసుకున్నా కానీ యానాదులు ఎక్కువగా ఉన్నారు. గిరిజనులు ఎక్కువ తెగలు వాళ్ళే ఉండేది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా సరైన జనాభా గణన తీసి జనాభా ప్రాతిపదికన మాకు వర్గీకరణ జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో మా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని కులాలు మా తెగలు ఉన్నాయి కాబట్టి 35 కులాల్లో కొన్ని కులాలను కూడా మేము కలుపుకొని త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా మేము ప్రభుత్వానికి విన్నపించుకునే దానికోసం ఆ దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 25వ తేదీ తిరుపతిలో కూడా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.
ఏపీ యానాది ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహించుకునే దానికి బలమైన కారణం ఏంటంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి మా ఎస్టీ కార్యవర్గంలో కూడా యానాదులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఏబీసీడీలుగా విభజించి మా యానాదులకు ఎక్కువ ఉద్యోగస్తులు అయ్యేదాని కోసంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే చాలామంది విద్యార్థులు చదువు పట్ల వాళ్ళకి అవగాహన లేక చాలామంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము తిరిగి గ్రామాలు తిరిగి వాళ్ళని చదువు మీద అవగాహన కల్పించి ఆ విధంగా చేయాలని తీర్మానించుకున్నాం. ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క యానాదులకి ఈ వర్గీకరణ విషయంలో కంపల్సరీ మాకు న్యాయం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ PSHM. ఆంధ్రప్రదేశ్ యానాది ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు ఓ కార్యవర్గ సభ్యుడిగా మాట్లాడుతున్నాను. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ABCD వర్గీకరణని అమలుపరిచేదానికోసం ఎందుకు అమలుపరచాలి, ఎట్లా అమలుపరచాలి అని అంటే SC ST వర్గీకరణ చేశారు. అయితే ఎస్సీల్లో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి, ఎస్టీల్లో ఎన్నో కులాలు ఉన్నాయి. అయితే ఈ కులాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ ఎక్కువగా కల్పించాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలో భాగంగా సమాజంలో మొత్తం ఉన్నటువంటి ఎస్టీ కులాల్లో అన్ని కులాల్లో కూడా ఎవరు ఏ స్థాయిలో ఉన్నారన్నది ముందు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈనాటికి కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా చాలామంది ఇప్పటికీ ఆ కాలువ గట్ల మీద అక్కడే ఇంకా జీవనం కొనసాగిస్తుంది. ఇంకా జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి కులం యానాది కులం. మరి యానాది కులం, సల్లా యానాదులు వీళ్ళందరూ కూడా ఈనాటికి కూడా అక్కడెక్కడో ఆ కట్ల మీదనే బతికేటువంటి పరిస్థితి. ఒక ఊరు ముందుకు వస్తుందంటే ఆ ఊరు దాటి వెనక్కి వెళ్ళిపోయేది ఎవరంటే యానాది వెళ్ళిపోతాడు. వాడు ఊరు మధ్యలో ఎక్కడా కూడా కనిపించడు. అలాంటి పరిస్థితి. వాడు విద్యలో ఇంకా వెనుకబడి ఉన్నాడు.